మీకు తెలుసో లేదో మన హైదరాబాద్ లో ఉండే ప్రతి ఐటీ బిల్డింగ్ లో ఒక ఫుడ్ కోర్ట్ అయితే ఉంటది మావా. కానీ మా ఆఫీస్ బిల్డింగ్ లో అయితే ఇంతవరకు ఫుడ్ కోర్టే లేదు. ఇంకెప్పుడైనా ఆఫీస్ కి లంచ్ తీసుకోకుండా వెళ్తే బయట తినడానికి మినిమం ఒక 5 కిలోమీటర్స్ దూరం అయితే వెళ్ళాలి మావా. ఇంకా మాకు ఇచ్చేది లంచ్ బ్రేక్ ఒక 1 అవర్ ఇస్తారనమాట. ఈ 1 అవర్ లో మేము తినాలనా లేకపోతే ట్రావెలింగ్ లో స్పెండ్ చేయాలా అని పెద్ద తలనొప్పిగా ఉండేది. ఇంక ఇప్పటి నుంచి అయితే ఆ తలనొప్పి అయితే ఏం ఉండదు మావా. ఫైనల్లీ మా ఆఫీస్ బిల్డింగ్ లో కూడా ఒక ఫుడ్ కోర్ట్ అయితే అరేంజ్ చేసేసారనమాట. ఇంక ఇప్పటి నుంచి మేము లంచ్ బాక్స్ తీసుకెళ్ళకపోయినా ఇంకా ప్రశాంతంగా అక్కడే కూర్చొని తినేసేయచ్చు అనమాట. ఇంకా మేమైతే మా ఆఫీస్ ఫుడ్ కోర్ట్ లో ఫర్ ద ఫస్ట్ టైం ఫుడ్ ట్రై చేద్దాం అని చెప్పేసి నాతో పాటు ఒక 7 మెంబర్స్ అయితే వచ్చేసాము. ఇక్కడైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కేఎఫ్సి, డొమినోస్ అవన్నీ. కానీ మా వాళ్ళు అయితే రైస్ ఐటమ్స్ ప్లస్ నాన్ వెజ్ కర్రీస్ ట్రై చేద్దామని చెప్పేశారు. అందుకని దక్షిణ్ ప్లేట్ అనే ఫుడ్ స్టాల్ కి అయితే వచ్చేసాము. వచ్చిన వెంటనే మెన్యూ కార్డ్ అంతా బాగా చెక్ చేసాము. ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయని చెప్పుకోవాలి. ప్రైజులు కూడా బాగానే పెట్టేశాడు మావా. ఎక్కువ అనిపించింది నాకైతే. సర్లే ఫుడ్ ప్రైజెస్ ఎక్కువ ఉన్నా కూడా టేస్ట్ బాగుంటాయి, ఇంకోసారి కూడా ట్రై చేయొచ్చు అని చెప్పేసి ఇంకా మేమైతే ఫిక్స్ అయిపోయి ఒక్కొక్కరు ఒక ఐటమ్ అయితే ఆర్డర్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు మావా. ఇంకా ఫస్ట్ వచ్చేసి చికెన్ మర్గ్ సాహి లక్నోయి కర్రీ గురించి అయితే మాట్లాడుకుందాం. వీళ్ళైతే పలావ్ విత్ రోటీ ప్లస్ ఈ కర్రీ ఇస్తామని చెప్పారు. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 310 రూపీస్ అంట. వీళ్ళైతే దీంట్లోకి రోటీ ఇవ్వలేదు మావా, ఓన్లీ రైస్ ప్లస్ చికెన్ కర్రీ అయితే ఇచ్చారు అనమాట. దీని ప్రైస్ కి దీని క్వాంటిటీకి మంచిగానే అనిపించింది నాకు. ఇంకా దీని టేస్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే కొద్దిగా స్వీట్ గా అనిపించింది. రైస్ లో కంటే రోటీలోకే బాగుంటదేమో అనిపించింది నాకైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ చికెన్ కర్రీ గురించి మాట్లాడుకుందాం. దీని ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ అంట. 250 రూపీస్ కి కొద్దిగా క్వాంటిటీ అయితే తక్కువ ఇచ్చాడు మావా. అవి కూడా బోన్స్ ఎక్కువ వచ్చాయి దాంట్లో. ఇంకా దీని టేస్ట్ అయితే పర్లేదు మావా, బానే ఉంది. స్పైసీగా ఉంటదేమో అని ఎక్స్పెక్ట్ చేశా, స్పైసీగా అయితే లేదు, మైల్డ్ గానే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ మటన్. దీని ప్రైస్ వచ్చేసి 295 రూపీస్ అంట. చికెన్ కి మటన్ కి ఓన్లీ 45 రూపీస్ డిఫరెన్స్ అయితే పెట్టారు వీళ్ళు. ఇంకా దీని టేస్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే హైలైట్ ఉంది మావా. నాకైతే భలే అనిపించింది, కొద్దిగా స్పైసీగా భలే ఉంది అనమాట ఇది కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ మావా. దీని ప్రైస్ వచ్చేసి 290 రూపీస్ అంట. చికెన్ దమ్ బిర్యానీ మీద నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నా. దీని టేస్ట్ అయితే నేను డిసప్పాయింట్ చేసేసింది. 300 రూపీస్ కి రైస్ క్వాంటిటీ అయితే ఎక్కువ ఇచ్చాడు. ఇంకా చికెన్ పీసెస్ కూడా 2 అయితే వేసి ఇచ్చాడు మావా. కానీ టేస్ట్ అయితే కొద్దిగా నాకైతే నచ్చలేదని చెప్పుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బటర్ చికెన్. దీని ప్రైస్ వచ్చేసి 310 రూపీస్ అంట. ఇది ఎందుకు ఇంత ప్రైస్ పెట్టాడో నాకైతే అసలు అర్థం కాలేదు. దీని టేస్ట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు మావా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా. దీని ప్రైస్ వచ్చేసి 260 రూపీస్ అయితే పెట్టాడు. ఇంకా దీనికి ఎందుకు ఇంత ప్రైస్ పెట్టాడో నాకు తెలియదు. వెజ్ కూడా ఇంత ప్రైస్ ఉంటుందని నాకైతే తెలియదు అనమాట. ఇంకా దీని టేస్ట్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, ఎందుకంటే నేను టేస్ట్ చేయలేదు, ఎందుకంటే అది వెజ్ కాబట్టి. ఇంకా నా ఓవరాల్ రివ్యూ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ అయితే తినేయచ్చు మావా. 300 రూపీస్ కి అయితే ఇద్దరు ఆరాంగా తినేయచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ చికెన్ కర్రీ ప్లస్ తెలంగాణ మటన్ కర్రీ కూడా ట్రై చేయొచ్చు అనమాట అప్పుడప్పుడు. ఇంకా ఫుడ్ ప్రైజెస్ అయితే కొద్దిగా ఓవర్ గానే ఉన్నాయని చెప్పుకోవాలి. స్పైసీనెస్ కూడా అంత ఎక్కువ లేదనమాట. నార్మల్ స్పైసీ తినే వాళ్ళకైతే ఇది భలే నచ్చుతుంది. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.